పల్నాడు జిల్లా నరసరావుపేటలో శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘం నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం రాత్రి స్థానిక శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం నందు వైభవంగా జరిగింది. నూతన అధ్యక్షుడిగా మొల్ల చెరువు కుమార్, ప్రధాన కార్యదర్శిగా కూచిబట్ల మహేష్, కోశాధికారిగా రంగావర్జుల వర్ధన శాస్త్రి ప్రమాణ స్వీకారం చేశారు. అలాగే ఉపాధ్యక్షులుగా ఉప్పల రాఘవ, పీనపాటి రాముడు, కోరుకొండ సుబ్రహ్మణ్యం, సహాయక కార్యదర్శిగా పాలపర్తి సుధీర్ శర్మ, ఉప కోశాధికారిగా తోలేటి దుర్గాప్రసాద్ తదితర కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ మెట్టిపల్లి రమేష్, గౌరవ అతిథులుగా పల్నాడు జిల్లా బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షులు ముత్తనపల్లి శివకృష్ణ ప్రసాద్, ప్రభుత్వ ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ సభ్యులు భాగవతుల లక్ష్మీనారాయణ, దుర్గాబాబు, ఏపీ అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యదర్శి రంపిచెర్ల ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. అనంతరం నూతన అధ్యక్షులు కుమార్ మాట్లాడుతూ, ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు 37 మంది పేద బ్రాహ్మణులకు ఇళ్ల స్థలాలు, పట్టాలు అందజేశారని అన్నారు. వారికి తమ సంఘం తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. సంఘం సంక్షేమానికి తాను విశేషంగా కృషి చేస్తానని అన్నారు. శ్రీ వాగ్దేవి స్మార్త పురోహిత సంఘ అధ్యక్షుడిగా మేడ చెరువు కుమార్ అను నేను, అలాగే సెక్రటరీగా కూచిబట్ల మహేష్ శాస్త్రి గారు, అలాగే కోశాధికారిగా రంగావజుల నాగవర్ధన శాస్త్రి గారు, మేము ముగ్గురం కూడా ఈరోజు ప్రమాణ స్వీకారం చేశాము. ఈ యొక్క ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మన నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, అలాగే పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ శ్రీ మెట్టిపల్లి రమేష్ గారు ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేశారు. ఎంతో దిగ్విజయంగా ఈ యొక్క కార్యక్రమం పూర్తయింది. ఈ రోజున మన స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి చేతుల మీదుగా మా యొక్క బ్రాహ్మణ సమాజానికి 37 మంది పేద బ్రాహ్మణులకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. అలాగే నేను ఈ యొక్క అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మా సంఘానికి ఇంకా చాలా సేవ చేసుకుంటామని, అలాగే మా యొక్క పేద బ్రాహ్మణులను ఆ యొక్క గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా వారి యొక్క సేవలు అందిస్తానని, ఇంకా చాలా కృషి చేస్తానని మా కమిటీ కార్యవర్గం అంతా కూడా చాలా చక్కగా అందరం కూర్పుగా జరిగింది. అందరూ కూడా మా యొక్క కమిటీ మొత్తం కూడా చాలా చక్కగా సహకరించారు. ఈరోజు ఇంత కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేయడానికి కారణం మా యొక్క కమిటీ వారందరూ కూడా నిర్వర్తించడం వల్ల జరిగింది. కాబట్టి అలానే మా కమిటీ యొక్క ఆధ్వర్యంలో ఇంకా మా యొక్క సంఘానికి ఇంకా చాలా సేవ చేసుకుంటామని, అలాగే వారి అభ్యున్నతికి ఇంకా పాటుపడతామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.